మన కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. ఇంకా నమస్తే. ఎలక్షన్స్కి ఇంకా టైం ఉంది, ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. కోర్స్ ఏం లేక 2.5 సంవత్సరాలు 3 ఏళ్ల టైం ఉంది. ఇప్పటి నుంచే ఎందుకు ఈ సింపతి నడుస్తోంది? ఇప్పటి నుంచి ఎందుకు ప్రజల్ని హామీ అడుగుతున్నారు? ఇదంతా ఎన్నికల ముందు మనం ప్రమాణాలు, పచ్చనాకు మీద ప్రమాణాలా, లేదంటే గుడికాడ ప్రమాణాలా, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. బట్ ఇది ముందే కమిట్మెంట్ తీసుకోవడం ఎట్లా చూడాలా? సాధారణంగా రాజకీయ నాయకులు చేసినటువంటి వాగ్దానాలని అమలు జరపకపోతే ఈసారి మాకు ఓటు వేయొద్దు అని డైలాగులు చెప్పడం సాధారణమైనటువంటి విషయం. అవును. కానీ దానికి భిన్నంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తమ పార్టీ అధికారంలో ఉండి అటువంటి వాగ్దానాలు నిలుపుకున్నా లేకపోయినా కానీ తనకు మాత్రం ఓటర్లు భారీ మెజారిటీగా ఇవ్వాలని హామీ ఇవ్వాలని చెప్పటం చిత్రం అతిశయోక్తి పరాకాష్ఠకి వెళ్ళిందనేటువంటిది మనకి తెలిసింది. ఉమ్, ఎక్కడ ప్రపంచంలో ఓటర్లు ఏ నాయకుడికి లేదా ఏ ప్రజాప్రతినిధికి అటువంటి హామీ ఇవ్వరు. ఉమ్, ఎక్కడ అటువంటిది లేదు. పోనీ ముందుగానే నాకు ఓటేస్తారా లేదా అని పార్టీ పరంగా లేకపోతే వ్యక్తిగతంగా ఆయన్ని నల్గొండ కాన్స్టిట్యున్సీలో ఒక ఓటింగ్ పెట్టి చూడమనండి. ఆయనకి జనం ఎట్లా స్పందిస్తారనేటువంటి ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి చర్య తీసుకుంటే తప్ప లేకపోతే ఆ అభిమానం ఎట్లా బయటపడుతుంది అనేది ఒకటి. రెండోది, ఆయన నాకేమీ ఆస్తులు లేవు ఇట్లాంటి భేద అరుపులు ఎందుకు మాట్లాడతారు? ఇట్లాంటి భేద అరుపులు మాట్లాడితే జనంలో ఆయనని నమ్మేటువంటి జనానికి కూడా ఆయన్ని సమర్థించడానికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయం ఆయనకు తెలియదా? ఉమ్. ఏమైనప్పటికీ ఇదొక సోదరుల తీరుతెన్నులు చూస్తే విచిత్ర సోదరులలాగా కనిపిస్తున్నారనేది నా అభిప్రాయం. ప్రజలు హామీ ఇవ్వకపోతే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానంటున్నారు. సో ఎన్నికల హామీలు ప్రభుత్వాలు ఇవ్వాలి కదా. ఇంకా ప్రభుత్వం టైం ఉంది, ఇంకా పీరియడ్ అయిపోలేదు. ఈ టర్మ్ ఇంకా 2 మంత్రి పదవులు కూడా ఖాళీగానే ఉన్నాయి. సో అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయన సోదరుడే పోటీలో ఉన్నారు. బట్ ఇప్పుడే ఎందుకు ప్రజల నుంచి హామీ అడుగుతున్నారు? మీకు ఇచ్చినటువంటి హామీలు మొత్తం మేము పూర్తి చేస్తున్నాం, మా పని చూసి మాకు ఓటేయండి, మళ్ళీ ఖచ్చితంగా నేనే గెలుస్తా, మీ దగ్గర నుంచి ఆ ప్రేమ నేను పొందుతా అనేటువంటి కాన్ఫిడెన్స్ ఎందుకు మిస్ అవుతుంది అనుకోవాలా? అదే కదా. ఇప్పుడు మరి ఆయనకి మరి అనుమానం వచ్చిందా లేకపోతే ఇంకోట, లేదా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అంటారు కదా ఒక విధంగా. ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్ కి వాళ్ళ ఓటర్లు ప్రభావితం అయ్యేటువంటి అవకాశం లేదు. కుటుంబ సభ్యులే ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్ ని పట్టించుకోవట్లేదు. అందుకని మరి ఆయన ఏ ఆ, మానసిక స్థితిలో ఉండి ఎట్లా మాట్లాడారు అనేది నిజంగానే విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆయన ఆయన బేదత్తులు అరిస్తే ఎట్లాగా? మన రాజు న్యూస్ ఛానల్ ని ఆయన కుటుంబం ఒకనాడు తీసుకొని నిర్వహించినటువంటి ఉదాహరణ కూడా మన అందరికీ తెలుసు కదా. సరే, ఆయన కొడుకు చనిపోయాడు, అది అది బాధాకరం, అది వేరు. కానీ అసలు నాకు ఆస్తులు ఏమి లేవు, 3 ఎకరాలే ఉన్నాయి, అది కూడా మంచి భూమి కాదు, మరి ఏమి లేకుండా ఇవన్నీ చెప్తున్నటువంటి పెద్ద మనిషి మళ్ళా అదే సభలో పేదవాళ్ళు ఎవరన్నా వస్తే నేను చదివిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది? ఏమి ఆస్తులు లేకుండా ఏమి లేకుండా పేదవాళ్ళని ఇవాళ చదివించేటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందా? కానీ మరి ఆ, ఎందుకు అయితే ఆయన మాట్లాడిన దాని వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమి నష్టం ఏమి లేదు. అంటే కాంగ్రెస్ లేకపోతే పార్టీకి అలాగని నష్టం లాభం లేకపోయినా కూడా కానీ ఏం లేదు. పార్టీ లైన్ కాకుండా ఆయన సొంత ఎజెండా కోసం మాట్లాడుతున్నట్టు కనిపిస్తుందా? ఎవరికి వాళ్ళు ఇక అంటే ఇక ఈ ప్రభుత్వం ఖచ్చితంగా. మళ్ళీ వస్తుందో రాదో. ఈ మధ్యకాలంలో చాలా ఖచ్చితంగా. మంది నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులే టీవీ డిబేట్లోకి వచ్చి మాట్లాడుతున్నారు, మళ్ళీ వస్తారో రాదో డౌట్ అని చెప్పేసి కత్తి వెంకటస్వామి లాంటి నాయకులు మాట్లాడితే వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సో ఖచ్చితంగా. ఇక ఆ డౌట్ ఉండే ఎవరికి వాళ్ళు సొంత ఎజెండా పోతున్నారా? ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఇవాళ పార్టీ అనేటువంటిదేమో బీఫామ్ ఇవ్వడానికి పార్టీ కావాలా, పార్టీ అవును. అధిష్టాన వర్గం కావాలా, నాయకత్వం కావాలా. బీఫామ్ తెచ్చుకోవడం వరకు అంతవరకు కాళ్ళు గడ్డలు పట్టుకుంటారు, లేకపోతే రకరకాల ప్రలోభాలు అటు నుంచి 2 వైపులా సాగుతూ ఉంటాయి. వచ్చిన తర్వాత ఓటర్లని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారో మనం చూస్తున్నాము. డబ్బు ఖర్చు పెట్టకుండా గత ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావచ్చు, అధికార పక్ష ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంతమంది ఉన్నారు? గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పమనండి. ఓటర్లకి డబ్బులు ఇవ్వకుండా, ఇతర ప్రలోభాలు పెట్టకుండా
అందుకని ఇలాంటి మాటలు ఇప్పుడు దానివల్ల ఏమి ఉపయోగం లేదు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లో తొలి రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి తొలి రోజుల్లో కమ్యూనిస్టులు నేరుగా పార్టీ మీద నిషేధం ఉంది కనుక పీడిఎఫ్ పేరుతోటి పోటీ చేసినప్పుడు, లేదా కాంగ్రెస్ వాళ్ళు కోస్తా ప్రాంతంలో స్వాతంత్రోద్యమంలో లేదా తెలంగాణలో కూడా స్వాతంత్రంలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు చేస్తే జనం ఎదురుగా ఖర్చులు పెట్టుకొని పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా లేదా అభిమానంతో జనం ఎదురు ఖర్చు పెట్టుకొని గెలిపించినటువంటి ఉదంతాలు చరిత్రలో చూసాం. అవును. కానీ ఇప్పటికొచ్చేసరికి ఆ విధమైనటువంటి నాయకులు లేరు, అటువంటి కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ లేదా ఇంకొక పార్టీకి కూడా అటువంటి పరిస్థితి లేదు వాళ్ళు. ఉమ్. అందుకని మరి వెంకటరెడ్డి గారు మరి ఎందుకు అట్లా మాట్లాడారో సరే, దీని మీద ఇతర పార్టీలు లేకపోతే అంటే మరి కోమటిరెడ్డి పార్టీ వెంకటరెడ్డి అధిష్టానం ప్రజల్లోకి వెళ్తున్నాడు, ప్రజల్లో సింపతి కోరుకున్నారంటే పార్టీలో ఆయన పరిస్థితి ఏంది, ప్రభుత్వంలో ఆయన పరిస్థితి ఏంది అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఏమైనా మనం మాట్లాడుకోవాలా? ఎందుకు అడగాల్సి అంటే వస్తుంది? ఒకటి, పార్టీ ఏం చేసినా చేయకపోయినా నేను మీతోనే ఉంటాను, మీరు నాతో ఉండాలి అవును. అనేటువంటి ఒక టెండెన్సీ. అది కూడా ఏదన్నా రేపు ఏదన్నా జరిగినా కానీ పార్టీగా ఏదన్నా ఓటమి అట్లాంటి పరిస్థితులు ఉన్నా నన్ను మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, నేను మీతో ఉంటాను అని చెప్పడం. అదేమి అంటే సాధారణంగా మనం దాన్ని తప్పుపట్టక్కర్లా. కానీ అది రెండో వైపు ఏం కనిపిస్తుంది అంటే పార్టీ మీద విశ్వాసం లేకపోవడం, లేదా పార్టీ తిరిగి అధికారానికి వస్తుంది అనేటువంటి గ్యారెంటీ లేకపోవడం, లేదా ముఖ్యమంత్రి మీద లేకపోతే పార్టీ పిసిసి అధ్యక్షుడి మీద అందరికీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మీద కూడా విశ్వాసం లేకపోవడం అనేటువంటిది ఒకటి. అందుకని ఈ నాయకత్వం మీద విశ్వాసం లేనప్పుడు తన మీద తనే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి సానుభూతి కోసం, ఇప్పుడు ఆయన పోటీ చేయకపోతే ఏం కొంపలే మునిగిపోతాయి ఏమన్నా? మరి ఎవరిని బెదిరిస్తారు మీరు? నాకు భారీ, అది కూడా మెజార్టీ గెలిపించడం కాదు, భారీ మెజార్టీతో గెలిపించకపోతే నేను ఉంటాను పోటీ చేయను ఎవరు అంటున్నారు. చెప్తారు?